ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మే 4th చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. 1904 చార్లెస్ రిచర్డ్కు శరీరంలో షాక్ పరిశోధనకు నోబెల్ ప్రైజ్. ఫ్రెంచ్ ఫిజియాలజిస్ట్ చార్లెస్ రిచర్డ్కు శరీరంలో అనాఫైలాక్సిస్ అనే రసాయన ప్రభావంపై చేసిన కీలక పరిశోధనలకు గాను వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఇది షాక్, అలర్జిక్ రియాక్షన్స్ వంటి జీవశాస్త్ర అంశాలపై ఉన్న అవగాహనను విస్తృతం చేసింది. 1896 బ్రిటన్లో మహిళలకు యూనివర్సిటీ డిగ్రీ పొందేందుకు తొలిసారి అధికారిక హక్కు. ఈ సంవత్సరం యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రపంచంలో మొదటిసారిగా మహిళలకు డిగ్రీలు ఇవ్వడం ప్రారంభించిన యూనివర్సిటీగా చరిత్రలో నిలిచింది. ఇది మహిళా విద్యలో ఒక యుగ ప్రబంధమయ్యింది. 1929 ఆస్కార్ అవార్డులు ఏర్పాటుకు తొలి అధికారిక సమావేశం. హాలీవుడ్లో సినీ రంగ పురస్కారాలుగా పేరుగాంచిన ఆస్కార్ అవార్డులు ఏర్పాటు కోసం మోషన్ పిక్చర్ అకాడమీ అధికారికంగా తమ తొలి సమావేశం మే 4, 1929న నిర్వహించింది. ఈ సమావేశం తరువాతే పురస్కారాల ప్రక్రియ, విభాగాలు మరియు నామినేషన్ విధానాలు ఏర్పాటయ్యాయి. 1982 న్యూఢిల్లీలో భారతీయ బాలల సాహిత్యంపై అంతర్జాతీయ సమావేశం. భారతీయ బాలల సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ మరియు అంతర్జాతీయ బాలల రచయితలు పాల్గొన్న ఒక విశిష్ట అంతర్జాతీయ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశం ద్వారా బాలల బుద్ధి అభివృద్ధిలో సాహిత్య ప్రాముఖ్యత, భిన్న భాషల్లో కథలు రాయడం, మానవీయ విలువల బోధన అనే అంశాలపై చర్చ జరిగింది. 2001 రష్యాలో తొలి బౌద్ధ మహాపూజ కార్యక్రమం. రష్యాలో తొలి అత్యంత ప్రాముఖ్యత గల బౌద్ధ మహాపూజ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ పూజా కార్యక్రమంలో టిబెట్, మంగోలియా, శ్రీలంక వంటి దేశాల నుంచి పూజారులు, లామాలు పాల్గొన్నారు. ఈ ఘటన రష్యాలో బౌద్ధమత పునరుద్ధరణకు కీలకమైన మైలురాయిగా నిలిచింది. కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.